హాయ్ అండి, నమస్తే. నేను మీ రోహిణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి రెడ్డి ముండ్లపూడి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సేమియా పెసర పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ద్రాక్షను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా ఒక కప్పు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో పాలు పోసి చక్కెర వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సేమియాను కూడా అందులో వేసి కొంతసేపు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ద్రాక్ష, జీడిపప్పును వేయాలి. కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుంటే